Hello, hi students. Now this is my second class. Easy way to learn 1 to 100 tables and speed maths. Student, in the competitive field లో మీకు సాలిడ్ సక్సెస్ రావాలంటే ఇక్కడ 2 పాయింట్స్ అనేది క్రూషియల్ రోల్. యాక్యురసీ అండ్ స్పీడ్. స్టూడెంట్స్, మ్యాథ్స్ స్పీడ్ ను ఎలా ఇంక్రీజ్ చేయాలి చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం క్యాలిక్యులేషన్ పార్ట్ మీ మైండ్ లో చేయగలగాలి. ఇలా మీ మైండ్ లో క్యాలిక్యులేషన్ పార్ట్ చేయాలి అంటే ఇక్కడ క్రూషియల్ రోల్ టేబుల్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది ఇక్కడ ప్లే చేస్తుంది. అందులో 2 to 20 టేబుల్స్ మీరు బై హార్ట్ చేయాలి. సెకండ్ ఆప్షన్ లేదు. 2 to 20 టేబుల్స్ అనేది బై హార్ట్ చేయాలి. రిమైనింగ్ టేబుల్స్ చూడండి ఎంత ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానో. ఈ లాజిక్ యూజ్ చేసుకుని రిమైనింగ్ టేబుల్స్ అనేది ఫాస్ట్ క్యాలిక్యులేషన్ మీరు మైండ్ లో చేయగలరు. ఓకే, నౌ కమ్ టు దట్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ గా 64 5 చేశాను. ఇచ్చిన 64 ని మైండ్ లో స్ప్లిట్ చేసుకోగలగాలి. 60 ప్లస్ 4 ఓకే. 5 60s 300, 5 4s 20, దట్ మీన్స్ 320 వేసేయాలి. నౌ నెక్స్ట్ 73 ని కూడా స్ప్లిట్ చేసుకోవాలి. 70 ప్లస్ 3 4 7s 28, దట్ మీన్స్ 480, 4 3s 12, 480 ప్లస్ 12 4 7s 28, 280 ప్లస్ 12 292. నౌ ఇక్కడ చూడండి 5 90s 450, 5 3s 15, దట్ మీన్స్ 450 ప్లస్ 15 465. చూడండి ఎంత ఈజీగా చెప్పానో. ఇలా వితౌట్ పెన్ పేపర్ తో మీ మైండ్ లోనే క్యాల్కులేట్ చేయగలగాలి. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అంటే డైలీ ఇప్పటి నుంచి అప్ టు 7 days, అప్ టు 1 week 7 minutes డైలీ మీ మైండ్ లో ప్రాక్టీస్ చేయండి. ఎలా 72 2s అంటే 72 2s అని స్ప్లిట్ చేసుకోవాలి. 70 ప్లస్ 2 రాసుకోవాలి. 2 7s 140, 2 7s 40, 2 7s 140, 2 2s 4, దట్ మీన్స్ 144. ఇలా మీ మైండ్ లోనే క్యాల్కులేట్ చేసుకుంటూ ఫార్వర్డ్ కు వెళ్ళాలి. నౌ ఈ చిన్న లాజిక్ ని యూజ్ చేసుకుని 1 to 100 టేబుల్ ఎంత ఈజీగా రాయొచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 56 టేబుల్స్ అని నేను చూసుకున్నాను. ఈ 56 అనేది కాంబినేషన్ ఆఫ్ 2 digits 5 and 6 digits. ఇక్కడ 5 టేబుల్ 6 టేబుల్ మీకు వస్తే చాలు ఈజీగా ఈ టేబుల్ రాయొచ్చు. చూడండి 5 టేబుల్ 5 1s, 5 10s, 5 15s, 5 20, 5 4s, 5 5s, 5 6, 5 7s, 5 8s, 5 9s, 5 50s. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 4 టేబుల్ చూడండి. 6 1s 6 table, 6 1s, 6 2s, 6 3s, 6 4s, 6 5s, 6 6s, 6 7s, 6 8s, 6 9s, 6 10s, 60. నౌ స్టూడెంట్స్ ఇలా 5 టేబుల్ 6 టేబుల్ రాసుకున్న తర్వాత ఇందులో ఉండే టోటల్ నెంబర్ ఇందులో ఉండే టెన్స్ ప్లేస్ యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ ద టెన్స్ ప్లేస్. నౌ ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో టెన్స్ ప్లేస్ అనేది లేదు. సో సేమ్ నెంబర్ రాశారు. 56 1s 56, 56 2s చూద్దాం. 10 ప్లస్ 1 11, 1s ప్లేస్ లో ఉన్న డిజిట్ అనేది సేమ్ పేస్ట్ చేసేయాలి. 10 ప్లస్ 1 11, 2 1 1 2. 15 ప్లస్ 1 16, 8 168. 20 ప్లస్ 2 22 and 4. నో అగైన్ 25 ప్లస్ 3 28 0. 30 plus 3 33 6, so 336. 35 plus 4 39 2, that means 392. Next 40 plus 4 44 8, 448. Next 45 plus 5 54, that means 504. Now 50 plus 6 56 0. Students 56 1s 56, 56 2s 112, 56 3s 168. Now up to 56 10s 560. చూడండి ఎంత ఈజీగా రాయగలిగాను స్టూడెంట్. నో మై సిన్సియర్ అడ్వైస్, ఇలాంటి ట్రిక్స్ మీరు నేర్చుకున్న తర్వాత కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తేనే 100% యాక్యురసీ స్పీడ్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది. మా సార్ ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. నేను కూడా మీకు అదే అడ్వైస్ ఇస్తున్నాను. మ్యాథ్స్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఏ వెరీ ఇంట్రెస్టెడ్ పజిల్ గేమ్. ఈ మ్యాథ్స్ లో మీరు సక్సెస్ అవ్వాలన్నా, ది బెస్ట్ అవ్వాలన్నా ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ.